దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఈ పునరుత్థాన దినమందు దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకుని తన కృప మనపై ఉంచి మన ఎడల అనేకమైన బలమైన కార్యాలు చేయడానికి ఆయన తన చిత్తములో మనల్ని నడిపించి మరి ఒక దినములోనికి మనకి ప్రవేశపెట్టినటువంటి దేవాతి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన వారమై ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈ దినము ఆదివారము ప్రభు యొక్క సన్నిధిలో ప్రార్థించడానికి, ఆయన నామాన్ని గణపరచడానికి, ఆయన్ని స్తుతించడానికి యేసయ్య మనకిచ్చినటువంటి ఈ ధన్యతను మనం ఉపయోగించుకుందామండి. దేవాతి దేవునికి స్తోత్రం. ఎందరికో లేనటువంటి గొప్ప మంచి అవకాశాన్ని దేవుడు మనకిచ్చాడు. కాబట్టి దేవుని చిత్తములో మనం ఉన్నాము కాబట్టి, అంతేగాని మనం ఏదో గొప్ప పనులు చేశామని కానీ మనము గొప్పవారమని కాదండి. దేవుని చిత్తములో మనము ఉన్నాము కాబట్టి దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఉదయకాల సమయంలో దేవుడు మన ఎడల అనేకమైన బలమైన కార్యాలు చేయడానికి సిద్ధమై ఉన్నాడు. నన్ను అడుగుము, జనములను నీకు స్వాస్థ్యముగాను భూమిని దిగంతముల వరకు సొత్తుగాను ఇచ్చదనన్నాడు. ఆయన్ని అడిగితే ఆయన ఏదైనాను ఇవ్వడానికి సమర్థత కలిగిన దేవుడు. ఎందుకంటే సర్వాధికారి అయిన సృష్టికర్త, సృష్టిని సృష్టించినటువంటి గొప్ప దేవుడు. ఈరోజు వాక్య భాగంలోనికి మనం వెళ్దాము. వాక్య భాగానికి వెళ్లే ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరూ కళ్ళు మూసుకుంటే ప్రార్థన చేసుకుందామని. సర్వాధికారి, సర్వోన్నతుడ, కృపా కనికరము కలిగిన మా యేసయ్య, నీ పరిశుద్ధమైన నామానికి ఉదయకాల సమయంలో వందనాలు తెలియపరుస్తున్నాం. ఈ ఆరాధన ప్రభా పాటల ద్వారా మీ నామాన్ని మహింపరుచుకున్నందుకు వందనాలు. ఆరాధన క్రమము ద్వారా మీ నామాన్ని మహింపరుచుకున్నందుకు వందనాలు ప్రభా. కేవలం నీ కృప చేతనైనా మీరు మమ్మల్ని భద్రపరిచారు. అందును బట్టి నీకు వందనాలు తెలియపరుస్తున్నాం. వాక్యోపదేశంలోకి వెళ్ళుచుండగా మరి ఏమి మాట్లాడితే నీ చిత్తమో ప్రభా, ఏది నీ చిత్తములో ఉంది అది మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తూ, వినుచున్నవానికి విత్తుచున్నవానికి బలమైన మార్పు కలుగునట్లుగా నీ వాక్యాన్ని అందించి మీరు మహిమ పొందమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి పొంది ఉన్నాం పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ప్రార్థన ఆలకించిన దేవునికి స్తోత్రం కలుగును గాక. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. వాక్య భాగంలోనికి వెళ్దామండి. దేవుడు సృష్టిని తన చిత్తములోను ఆయన స్వరూపములోను చేశాడు. కానీ మానవుని తప్పిదము వలన అదేమైపోయిందంటే ఆయన సృష్టి అంతటిని మనము పాడు చేసేసాం. ఎందుకంటే మానవునికి మరణము లేకుండా దేవుడు చేశాడు, కానీ మానవ తప్పిదాల వల్ల మరణాన్ని తెచ్చుకున్నాం. కాబట్టి మరణం యొక్క ముళ్ళు ఏది? మరణము యొక్క ముళ్ళు ఏది? మరణము యొక్క ముళ్ళు పాపమే. పాపమునకు వచ్చిన జీతము మరణం. అందుకే యాకోబు పత్రిక 1వ అధ్యాయము 15వ వచనంలో ఒక మాట ఉంటుంది. ఏమని ఉంటుందంటే, దురాశ గర్భము ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమై మరణమును కంటుంది. దురాశ ఏం చేస్తుందంటండి? గర్భము ధరిస్తుందట. ఆశ వేరు, దురాశ వేరు. ఆశపడ ప్రాణాన్ని దేవుడు తృప్తిపరుస్తానన్నాడు, కానీ దురాశ పడితే, అందుకే అంటారు చూడండి, దురాశ దుఃఖమునకు. ఇక్కడ దురాశ ఏం చేసింది అనేది చూస్తే మనము యాకోబు పత్రికలో మనం చూస్తున్నాము. హెబ్రీ పత్రిక తర్వాత యాకోబు పత్రిక. యాకోబు పత్రికలో 1వ అధ్యాయము 15వ వచనంలో మనకి ఈ మాట ఉన్నది. దురాశ గర్భము ధరించి పాపము కనగా పాపము పరిపక్వమై మరణమును కనును. దేవునికి స్తోత్రం. తర్వాత వచనం చూడండి. నా ప్రియ సహోదరుడా, మోసపోకుడి. మోసపోకుడి అంటే మోసగిచ్చేవాడు ఉన్నాడు. ఎవడు మోసగిచ్చేవాడు? అపవాది, మోసగాడు, అబద్ధికుడు, అబద్ధాలకి జనకుడు, సాతాను, శత్రువు యొక్క సైన్యం. అనేకమైన పేర్లు అపవాది కలిగి ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నా ప్రియ సహోదరులాలా, నా ప్రియ సహోదరుడా, ప్రభు ఈ దినమందు నీకు చెప్పుచున్న మాట ఏంటంటే, మోసపోవద్దు. ఈ మోసం ఏం చేస్తుందంటే చివరికి మరణమునకు తీసుకెళ్తుంది. ఎవరు మోసపోయారండి ఇలాగా? ఎవరు మోసగించారు? అసలు ఈ మరణము ఎవరి ద్వారా వచ్చింది? ఈ మరణము ఎవరి ద్వారా కొట్టివేయబడింది అనేటువంటిది
వాక్య అంశం అండి ఈరోజు. మరణము ఎవరి ద్వారా వచ్చింది, మరణము ఎవరి ద్వారా పోయింది, మరణాన్ని గెలిచింది ఎవరు, మరణం విషయంలో ఓడిపోయింది ఎవరు. దేవునికి స్తోత్రం. బైబిల్ గ్రంథం మనం చూస్తున్నప్పుడు యేసు ప్రభు వారిని ఒక సాదృశ్యంగా మాట్లాడటం జరుగుతుంది. హల్లెలూయా. అందుకే మరణమునకు విజయమేది, మరణమోడిపోయేరా. మరణం ఏమైపోయిందంట అండి? ఓడిపోయిందంట. మరణము ఓడిపోయింది. ఈ మరణాన్ని ఎవరు తీసుకొచ్చారు? తండ్రి అయినటువంటి దేవుడు, కుమారుడైనటువంటి దేవుడు మానవునికి మరణం ఇద్దామనుకున్నారా లేదా? కావాలని మనమే తెచ్చుకున్నామా? ఇక్కడ ఏమని మాట్లాడుతున్నారు? నా ప్రియ సహోదరులారా, మోసపోకుడి. శ్రేష్టమైన ప్రతి ఈవియు సంపూర్ణమైన ప్రతి వరమును పరసంబంధమైనదై జ్యోతిర్మయుడగు తండ్రి యొద్ద నుండి వచ్చును. ఆయన యందు ఏ సంచలత్వమునైనను గమనాగమనముల వలన కలుగు ఏ ఛాయ అయినను లేదు. ఆయన నిలకడగా ఉన్నాడు. అంటే ఇక్కడ చూడండి ఏంటి? ప్రతి ఈవి, శ్రేష్టమైన ప్రతి ఈవి పరలోకం నుంచి వస్తుంది. అంటే ఈ మరణము శ్రేష్టమైందా? కాదు. ఇది పరలోకం నుంచి వచ్చిందా? కాదు. ఇది భూమిపైనే వచ్చింది. పరలోకములో మరణము లేదు. నిత్యము ఆయన్ని పరిశుద్ధుడు 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 అని స్తుతిస్తూ ఉంటాం. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నది ఏంటంటే, మరణము యొక్క ముళ్ళు ఏది? మరణము యొక్క ముళ్ళు పాపం అని ఇక్కడ దేవుడు చూపిస్తున్నాడు. ఎందుకంటే డైరెక్ట్గా మరణం రాదంటండి మానవులకి. ఫస్ట్ దురాశ వస్తుందంట. ఆ దురాశ ఏం చేస్తుందంటే గర్భము ధరిస్తారు. ఎందుకని? ఇష్టపడతారు. ఒక స్త్రీ గర్భము ధరించినప్పుడు ఆ గర్భాన్ని చాలా ఇష్టంతో, ప్రేమతో, సంతోషంతో, ఆనందంతో చూసుకుంటారు. ఈ దురాశను కూడా అదే విధంగా మానవులు ఈ దినమందు పోషిస్తున్నారట. దేవునికి స్తోత్రం కలుగును గాక. మానవులు పోషిస్తూనే ఉన్నారంట. ఇది గర్భము ధరించి, అంటే ఒక స్త్రీ గర్భము ధరించి ఎంతకాలం ఉంటుందండి? 9 నెలలు, మహా అయితే 10 నెలలు. తర్వాత ఏమవుతుందండి? బిడ్డను కంటుంది. ఇక్కడ దురాశ ఎంతవరకు గర్భములో, ఎంతవరకు మనిషిలో ఉంటుందంటే పాపాన్ని కనేంతవరకు. ఈ దురాశ పెరిగి 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 ఇది పాపం అవుతుంది. పాపం అనేటువంటి బిడ్డను కంటారు. ఈ పాపము, ఈ బిడ్డ ఎక్కడ తీసుకెళ్తుంది? ఈ పాపం ఎక్కడ తీసుకెళ్తుందంటే మరణానికి తీసుకెళ్తుంది. చూడండి, మనం అనుకుంటాం మరణం కాదు కదా, ఇది చిన్నదే కదా, ఇది చిన్నదే కదా అంటాం. మోసపోకుడి నా ప్రియ సహోదరులారా. శ్రేష్టమైన ప్రతివి పరలోకము నుంచి వస్తుంది. అంటే భూలోకం నుంచి కూడా కొన్ని ఉంటాయని అర్థం. కాబట్టి ఈ దినమందు మనము మాట్లాడుకోవాల్సినటువంటి అంశం ఏంటంటే మరణము యొక్క ముళ్ళు పాపము. పాపము వల్ల వచ్చే జీతము మరణము. మరి ఈ మరణము భూమిపైకి ఎలా వచ్చింది, ఈ మరణము ఎలా పోతుంది అనేది చూస్తే మనము యేసు ప్రభు వారిని ఒక విధంగా సంబోధిస్తూ ఉంటారు. మొదటి ఆదాము, కడపటి ఆదాము. ఈ మరణము మొదటి ఆదాము నుంచి మానవులకి సంక్రమిస్తే కడపటి ఆదామైనటువంటి క్రీస్తు నుంచి ఈ మరణము తొలగింపబడింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ మరణాన్ని జయించి మరణపు ముళ్ళును విరిచినటువంటి దేవాతి దేవుడు మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. దేవునికి స్తోత్రం. చూద్దామండి, ఈ మరణం అనేది భూమిపైకి ఎలా వచ్చింది, ఈ మరణం అనేది భూమిపైకి ఎలా వచ్చింది, ఎవరు తీసుకొచ్చారు, అసలు ఎక్కడ మోసం జరిగింది. ఇక్కడ ఏమన్నాడు? మోసపోకుడి ప్రియ సహోదరులారా. శ్రేష్టమైన ప్రతి ఇవి పరలోకము నుంచి వస్తుంది. మరణము పరలోకము నుంచి రాలేదు. అంటే ఈ భూమి మీద ఒక మోసం జరిగింది. అదేంటని చూస్తే ఆదికాండం చూద్దాం. చూడండి అందరూ, ఆదికాండము
ఆదికాండం 2వ అధ్యాయం చూస్తే మనకి 16, 17 వచనాలు. ఆదికాండము 2వ అధ్యాయము 16, 17 వచనాలు. మరియు దేవుడైన యెహోవా ఈ తోటలోనున్న ప్రతి వృక్ష ఫలమును నీవు నిరభ్యంతరముగా తినవచ్చును. ఏ భయము లేకుండా ఈ తోట నీకోసమే వేశాను, నీవు తిని తృప్తి పొందుట కొరకు ఏ వైనను కూడా నీవు నిరభ్యంతరంగా తినవచ్చు అని చెప్పి ఒక మాట చెప్తున్నాడు ఇక్కడ 17వ వచనం. అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదు, నీవు వాటి తినుదినమున నిశ్చయముగా చచ్చెదవని నరునికి ఆజ్ఞాపించారు. దేవునికి స్తోత్రం. అది తింటే నువ్వేమైపోతావు? చచ్చిపోతావు. అది తింటే నిశ్చయముగా, ఇది మార్చేది కాదండి. నువ్వు అది చెయ్యొద్దు, అది చేస్తే అక్కడే పడిపోతావు అని ఒక వ్యక్తి చెప్పినప్పుడు అయినా నేను వెళ్తానంటే ఇంకా అటు ఇటు చూసేది లేదు, పడిపోవడమే. ఇక్కడ దేవుడు ఏమంటున్నాడంటే, ఇక్కడ నీ కోసం ఏర్పాటు చేసినటువంటి ఈ తోటలోని పళ్ళన్నీయు నీకు నచ్చినవన్నీయు నీకు ఇష్టముగా నిరభ్యంతరంగా తిను, కానీ కండిషన్ అప్లై. మంచి చెడ్డలు తెలివినిచ్చేటువంటి ఆ వృక్ష ఫలాన్ని నీవు తినకూడదు. ఒకవేళ నువ్వు తింటే నిశ్చయముగా చేస్తావు. అంటే ఆ ఫలము తినకముందే ఆ ఫలము తింటే ఏమవుతుందని దేవుడు ముందే చెప్పాడు. మరి మనకు కూడా ఒక మాట చెప్పాడు, నీవు నీ దేవుడైన యెహోవా మాటను శ్రద్ధగా వినిన ఎడల, ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకొనిన ఎడల ఈ దీవెనలన్నీ నీకు వచ్చి నీకు ప్రాప్తించును అని ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయం 1వ వచనంలో చెప్పాడు. ఎప్పుడు దీవెనలు వస్తాయి, ఎప్పుడు శాపాలు వస్తాయి అనేది అక్కడ రాయబడింది. అంటే నువ్వు ఇది చేస్తే ఏం జరుగుతుంది. ఇప్పుడు మనము పరలోకం వెళ్ళాలనేటువంటి గొప్ప భాగ్యంతో ప్రభువుని అంగీకరించాం. ప్రభువుని విడిచిపెట్టేస్తే పరిస్థితి ఏంటి? నరకమునకు వెళ్ళడానికి నువ్వు వేసేని వదిలేసినట్టే. నువ్వు అనుకుంటావు, లేదా నేను అనుకుంటాను, నాకు వచ్చిన కష్టాన్ని బట్టి నాకు సమయం లేకపోవడం వల్ల ఆయన వదిలేశాను. కాదండి. ఎప్పుడైతే యేసయ్య చెయ్యను విడిచిపెట్టేస్తున్నావో నీ కాళ్ళను ఎక్కడికి తీసుకెళ్తున్నట్టు? నరకానికి. కాబట్టి ఇక్కడ నిశ్చయముగా నీవు చచ్చేదు అంటే మరణం అనేది వస్తాది అని దేవుడు ముందుగానే ఆదాము అవ్వలకి చెప్పాడు. కానీ ఇక్కడ ఏమైంది? 3వ అధ్యాయంలో చూస్తే గనక 3వ అధ్యాయము 6, 7 వచనాలు చూద్దాం, లేకపోతే 4, 5, 6 వచనాలు చూద్దాం. 3వ అధ్యాయం ఆదికాండము 4, 5, 6 వచనాలు. అందుకు సర్పము, మీరు చావనే చావరు, ఏలైనగా మీరు వాటిని తినుదినమున మీ కన్నులు తెరవబడిననియు మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారై దేవతల వలె ఉందురనియు దేవుడికి తెలియనని స్త్రీతో చెప్పగా మోసము ప్రవేశించిందని. ఈ మోసానికన్నా ముందు ఒక దురాశ అవ్వమ్మలో ప్రవేశించింది. ఆశపడ్డది. కానీ ఏది ఆశపడ్డది? దేవుడు ఏది తినొద్దన్నాడో అది ఆశపడ్డది. కొన్ని సందర్భాల్లో చూడండి, పిల్లలకి తల్లిదండ్రులు చెప్తారు, ఇది నువ్వు చెయ్యొద్దు, దీని విషయంలో నువ్వు అస్సలు ఆశపడద్దంటే దాని విషయంలోనే ఆశపడతారు. చివరికి వాళ్ళు మోసపోతారు. దేవుడు చెప్పాడు 2వ అధ్యాయము 16, 17 వచనాలు, నువ్వు అన్నీ నిర్భయంతరంగా తిను, ఒకవేళ ఇది తింటే నువ్వు నిశ్చయముగా చచ్చేదవని దేవుడు చెప్పాడు. కానీ ఇక్కడ అవ్వమ్మకు ఒక ఆశ పుట్టింది. ఆ ఆశను ఆధారంగా, అంటే రోజు ఆ తోటంతా తిరిగి చూస్తూ 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 ఆ పండు మీద తినే ఒక దృష్టి ఉంది. కొంతమంది చూడండి, అటు నడుస్తారు, ఇటు నడుస్తారు, ఎదుటి వాళ్ళు వేసుకునేటువంటి ఆభరణముల మీద ఆశ కలిగి ఉంటారు. అబ్బా నాకు అది ఎప్పుడు వస్తుందా అని. అంటే నీకే ఆశ ఉంది? అది కావాలని ఉంది. దాని ద్వారా నీకేమొస్తుంది? మరణం. అవ్వమ్మకు కూడా ఆ ఫలము మీద ఉంది కాబట్టి నీ దృష్టి ఎక్కడైతే కేంద్రీకృతమై ఉందో
ఆ పాయింట్ని మోసపరిచేవాడు చూశాడు, మోసగాడు చూసి సర్పాన్ని ఎన్నుకున్నాడు. అప్పుడు సర్పం వచ్చి మాట్లాడుతుంది, ఈ పండును నువ్వు తినొచ్చు అంటే అవ్వమ్మ అంటుంది, ఇది తినొద్దని దేవుడు చెప్పాడు, ఇది తినవద్దని దేవుడు చెప్పాడు అని అన్నప్పుడు ఏమనాలి? ఇది తిన్న దినమును నువ్వు నిశ్చయంగా చచ్చిపోతావని దేవుడు చెప్పాడు అనేది, ఇది తినవద్దని అనగానే అప్పుడు మోసపరిచేవాడు ఏదో ఒక మాటల చేత మోసపరుస్తున్నాడు. లేదు లేదు, ఇది నువ్వు తింటే దేవదూతల కంటే, చూడండి, గర్వపు ఆత్మ నాశనానికి నడిపించడానికి తీసుకెళ్తుంది. అపవాదికి లూసిఫర్ ఎలా పడిపోయిందంట? యెషయా గ్రంథం 14వ అధ్యాయం ప్రకారంగా సభాపర్వతమునకు, అంటే గర్వము, అంటే ఎదుటి వారిని పోల్చుకోవడం వల్ల ఇక్కడ ఏమొచ్చిందంటండి? గర్వం ఏం చేసింది? నాశనానికి నడిపించింది. దేవునికి స్తోత్రం. అందుకే యెషయా గ్రంథము 14వ అధ్యాయంలో సాతాను యొక్క పతనము మనము చూస్తున్నాం. ఏమని? 14వ అధ్యాయం 13, 14 వచనాలు. నేను ఆకాశములకు ఎక్కిపోయేదను, దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనమును హెచ్చింతును, ఉత్తర దిక్కునున్న సభాపర్వతం మీద కూర్చుందును, మేఘ మండలముల మీదకి ఎక్కెదను, మహోన్నతునితో నన్ను సమానునిగా చేసుకొందును. ఇక్కడ అవ్వమ్మకి ఏం చెప్తున్నాడు? దేవదూతల కంటే. అపవాదేమో దేవునితో పోల్చుకున్నాడు అక్కడ. ఇక్కడ ఈ అవ్వమ్మని ఎవరితో పోలుస్తున్నాడు? దేవదూతల కంటే మీరు తెలివైన వారు అయిపోతారు. దేవదూతలు సృష్టించింది ఎవరు? దేవుడు. మనల్ని సృష్టించింది ఎవరు? దేవుడు. మనం ఎవరికి లోబడాలి? దేవునికి. మరి దేవదూతలు ఎవరికి లోబడాలి? దేవునికి. అంటే ఎవరి విధి విధానాలని దేవుడు వారికి నిర్ణయించాడు. అంతే కదండి. మనం ఏం చేయాలి, ఏం చేయకూడదని దేవుడు చెప్పాడు. కానీ మోసగాడు వచ్చి అది నువ్వు తింటే ఏమవుతుందంటే దేవదూతల వలె అయిపోతారు, అందుకే దేవుడు తినొద్దన్నాడు అని. ఒకవేళ అవునండి, తింటే దేవదూతల వల్లే అయిపోయారు అంటే ఇక్కడ అవ్వమ్మకు ఒక ఆశ కలిగింది. ఏ ఆశ కలిగింది? దురాశ. మానవురాలుగా ఉంటున్నటువంటి ఈమె దేవదూత వలె అవ్వాలి అనేటువంటి ఒక దురాశ. మానవురాలుగా ఉంటున్నటువంటి ఈమె, మనిషి రూపాన్ని కలిగినటువంటి ఈమె ఏమి పోల్చుకుంది? దేవదూతలాగా అవ్వాలనే పోల్చుకుంది. అపవాది కూడా దేవునితో సమానంగా పోల్చుకున్నాడు. అపవాదికి దురాశ కలిగింది, ఈ అవ్వమ్మకు కూడా దురాశ కలిగింది. దేవదూత వల్ల అయిపోతారంటే నేనెందుకు దేవదూత వల్ల అవ్వాలి? నిజముగా దేవుడు దేవదూతలను కలుగజేశాడు, కానీ మానవుణ్ణి తన స్వరూపమందు తన పోలికి చెప్పున ఆయన రూపములో ఇష్టంతో మనల్ని చేసుకున్నాడండి. ఆదికాండము 1వ అధ్యాయము 26వ వచనంలో ఇష్టపూర్వకంగా మనల్ని చేసుకున్నప్పుడు దేవదూతల కంటే మీరు శ్రేష్ఠులు కారా? శ్రేష్టమైన ప్రతివి పరలోకం నుంచి వస్తుంది. దేవునికి స్తోత్రం. అంటే అవ్వమ్మలో ఒక దురాశ కలిగింది, మీరు దేవదూతల వలె అయిపోతారు అంటే దేవదూతల వలె అయిపోతారు అని అన్నప్పుడు ఎందుకు యాక్సెప్ట్ చేసింది? దేవదూత వలె అవ్వాలి అని అవ్వమ్మ యొక్క ఆలోచన. అదే దురాశ. ఈ దురాశ ఏం చేసింది? గర్భము ధరించింది. తర్వాత గర్భము ధరించి పాపమును కన్నది. ఈ పాపమునకు వచ్చినటువంటి జీతమే మరణం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ విధముగా మరణము అనేది భూలోకంలోనికి ఆదాము అవ్వల ద్వారా ఎంటర్ అయింది. కొంతమంది చెప్తారండి, ఆదాము ఏం తప్పు చేయలేదు, అవ్వమ్మే తప్పు చేసిందంటే అవ్వమ్మ ఎవరి భాగం అండి? ఆదాము యొక్క శరీరంలో భాగం. వీరిరువురు ఒకే శరీరులు. మనం ఇక్కడ చూస్తున్నప్పుడు అవ్వ వేరు ఆదాము వేరు అని అనుకోకూడదు.
ఈ దినాల్లో భార్య వేరు భర్త వేరు అని అనుకోకూడదు. భార్య భర్తలు ఇరువురు ఏక శరీరులు, దేవుని కొరకు పని చేయాలి. నా భార్య చేసిందని నాకు తెలియదు, నా భర్త చేశాడని కాదు. భార్య భర్తలు ఇరువురు ఏక శరీరులు, ఏది చేసినా ఒకే నిర్ణయంతో చెయ్యాలి. అవ్వమ్మ తీసుకొచ్చింది, పోనీ అవ్వమ్మ మోసపోయింది. మళ్ళీ అది అవ్వమ్మ ఎవరిని మోసపోయింది? ఆదాము. అంటే ఈ పాపము ఆదాము అవ్వల ద్వారా వచ్చినటువంటి పాపం. ఈ పాపములకు వచ్చినటువంటి ఫలితమే మరణం. ఈ విధముగా భూమిపైకి మానవుని యొక్క తప్పిదముల వల్ల, వారి యొక్క దురాశ చేత వారు ఏడవబడి మరణాన్ని భూలోకానికి తీసుకొచ్చారు. మరి ఇట్టి మరణాన్ని జయించేది ఎవరు? ఈ మరణ శాసనం రాసింది ఎవరండి? ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు అన్నాడు కదా. ఆయన ఏమన్నారు? తిను దినమున నిశ్చయముగా చచ్చెదవు. అంటే తిన్నారు, వారు చచ్చారు. అంటే మరణ శాసనము రాయబడింది. దేవునికి స్తోత్రం. ఇప్పుడు నేను ఏదన్నా ఒక శాసనం రాశాను అనుకోండి, దాన్ని మరలా మార్చగలిగినటువంటి అర్హత ఎవరికి ఉంటుంది? నాకే ఉంటుంది. కానీ అది మార్చేటప్పుడు నేను దాన్ని జయిస్తేనే, దాన్ని చేస్తేనే మరలా తిరిగి రాయగలుగుతాం. మొదటి ఆదాము ద్వారా మరణము ఈ భూమి మీదకి వచ్చింది. కాబట్టి ఈ మరణం యొక్క ముళ్ళుని యేసు ప్రభువారు ఎలా జయించారు? యేసు ప్రభువారు ఎలా జయించారు చూడండి. కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 54వ వచనం. మనము 51వ వచనం నుంచి చూద్దామండి. ఇదిగో మీకు ఒక మర్మము తెలియపుచ్చున్నాను, మనమందరము నిద్రించుదుము గాని నిమిషములో ఒక కనురెప్పపాటున కడబోరం మ్రోగగానే మనమందరము మార్పు పొందుదుము. బోరం మ్రోగును, అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడుదురు. మనము మార్పు పొందుదుము. క్షయమైన ఈ శరీరము అక్షయతను ధరించుకొనవలసి ఉన్నది. మర్త్యమైన ఈ శరీరము అమర్త్యతను ధరించుకొనవలసి ఉన్నది. ఈ క్షయమైనది అక్షయతను ధరించుకొనినప్పుడు ఈ మర్త్యమైనది అమర్త్యతను ధరించుకొను. అంటే మరణాన్ని యేసు ప్రభు వారు జయించారు. తర్వాత వచనం చూడండి. విజయమునందు మరణము మృంగివేయబడును. శిలువ మరణం ద్వారా యేసు ప్రభు వారికి విజయము కలిగింది. తర్వాత అని వ్రాయబడిన వాక్యము నెరవేరును. ఓ మరణమా, నీ విజయం ఎక్కడా? ఓ మరణమా, నీ విజయం ఎక్కడా? మరణపు ముళ్ళు పాపము. పాపమునకున్న బలము ధర్మశాస్త్రం. అయినను మన ప్రభు అయిన యేసుక్రీస్తు మూలముగా మనకు జయము అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రము కలుగునుగాక. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు శిలువ మరణం పొంది ఆయన మరణాన్ని జయించి సమాధిలోంచి లేచాడు. మరణపు ముళ్ళుని ఆయన విరగొట్టాడు. అది మనల్ని కూడా విరగొట్టేటట్టు చేశాడు. ఆయన పొందిన గాయముల చేత మనకు స్వస్థత, ఆయన పొందిన జయము ద్వారా మనకి జయము. విజయమునందు మరణం ఏమైపోయిందంట? మృంగివేయబడిందంట. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఈ మరణ శాసనాన్ని రాసిన వాడు ఆ మరణ శాసనాన్ని తీసేయాలంటే ఆ మరణాన్ని ఆయన జయించాలి. ఆయన జయించాడు. శిలువ మరణం ద్వారా మనల్ని జయింపచేశాడు. ఎప్పుడో తెలుసండి, తెస్సలోనికీయుల పత్రికలో ఉంటుంది. నిద్రించిన వారు మొదట లేస్తారు. తెస్సలోనికీయులకు రాసినటువంటి పత్రిక మొదటి తెస్సలోనికీయుల పత్రిక 4వ అధ్యాయము 13వ వచనం. కొంతమంది నిరీక్షణ లేని వారుగా ఉంటున్నారేమో. ఎవరైనా చనిపోతే వీళ్ళు ఎక్కడికి వెళ్తారని. సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకుండు నిమిత్తము నిద్రించుచున్న వారిని గూర్చి మీకు తెలియకుండుట మాకు ఇష్టం లేదు. యేసు మృతి పొంది తిరిగి లేచినని
మనము నమ్మిన ఎడల అదే ప్రకారము యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంటబెట్టుకుని వచ్చును. దేవునికి స్తోత్రం. అంటే మొట్టమొదటిగా ర్యాప్చర్ అంటే ఎత్తబడుతున్నప్పుడు, సంఘము ఎత్తబడుతున్నప్పుడు ఆయన కడబోర మధ్యాకాశంలోకి వచ్చి వినిపిస్తాడట. ఆ యొక్క కడబోర శబ్దము వినిన వారు మొదట నిద్రించుచున్నటువంటి సమాధిలోని వారు లేస్తారు. అంటే వాళ్ళు లేస్తున్నారంటే మరణం ఏమైపోయిందండి? ఓడిపోయింది. అది ఎవరు చేశారు? ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. మరి మరణ శాసనాన్ని రాసింది ఎవరు? హెబ్రీయులకు రాసిన పత్రిక, హెబ్రీయులకు రాసిన పత్రిక చూద్దామండి ఒకసారి. 9వ అధ్యాయము. మరణము వచ్చింది మొదటి ఆదాము ద్వారా, మరణము పోయింది కడపటి ఆదామైన క్రీస్తు ద్వారా. ఈ మరణ శాసనాన్ని రాసింది ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. ఆ మరణ శాసనాన్ని మార్చింది ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 15, 16, 17 వచనం. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 9వ అధ్యాయము 15, 16, 17 వచనాలు. ఈ హేతువు చేత మొదట నిబంధన కాలంలో జరిగిన, మొదటి నిబంధన అంటే పాత నిబంధన, పాత నిబంధన కాలంలో జరిగిన అపరాధముల నుండి విమోచనము కలుగుటకై ఆయన మరణము పొందినందున పిలువబడిన వారు నిత్యమైన స్వాస్థ్యమును గూర్చిన వాగ్దానమును పొంది నిమిత్తము ఆయన క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయి ఉన్నాడు. తర్వాత వచనం చూడండి. 9వ అధ్యాయము 16వ వచనం. మరణ శాసనం ఎక్కడ ఉండునో అక్కడ మరణ శాసనము వ్రాసిన వాని మరణము ఆవశ్యకము. ఎవరైతే మరణ శాసనాన్ని రాశారో అక్కడ ఆ వ్యక్తి మరణించటము అవశ్యం, అంటే తథ్యం. అందుకే వేదాల్లో ఈ మాట రాసిందని చాలా మంది మాట్లాడుతూ ఉంటారు. సర్వపాప పరిహారో రక్త ప్రోక్షణం భవశ్యకం, తద్రక్తం పరమాత్మేన పుణ్యదాన బలియాగం. పాపములను క్షమించుటకు రక్తం చిందించాలి. ఇక్కడ మరణమునకు జయించుటకు, మరణ శాసనాన్ని తీసివేయడానికి వాటిని ఎవరైతే మరణ శాసనాన్ని రాశారో ఆ మరణ శాసనము రాసిన వ్యక్తి మరణించుట ఆవశ్యకము. ఆ శాసనమును వ్రాసిన వాడు మరణము పొందితేనే అది చెల్లును. చూడండి, ఆ శాసనం ఎవరు రాశారో ఆ శాసనము రాసినటువంటి ఆ వ్యక్తి అంటే దేవుడు మరణించుటము పొందితేనే, మరణము పొందితేనే ఆ మరణం యొక్క బిల్లు ఆమోదింపబడుతుంది. అంటే అది జరుగుతుంది. ఈ రోజు వచ్చి నేను ఒకటి చేసేసి రేపు వచ్చి ఇంకోటి చేస్తే అది జరగదు. మరణాన్ని తీసుకొచ్చింది ఆయనే, మరణాన్ని తీసేయాల్సింది కూడా ఆయనే. ఆయన తీయాలంటే తీసుకొచ్చిన దాన్ని ఆయన భరించాలి. తీసుకొచ్చినటువంటి ఆ మరణాన్ని భరించాలి అంటే ఆయన కూడా మరణము పొందాలి. దేవునికి స్తోత్రం. అందుకే మన కొరకు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు పరలోకాన్ని గొప్ప భాగ్యమని ఎంచుకోక విడిచిపెట్టి మన కొరకు వచ్చి మన అపరాధముల నిమిత్తం, మన పాపముల నిమిత్తము ఆయన పాపము చేయని వాడైనప్పటికీ పాపిగా కాదండి, పాపముగా మార్చబడి మరణాన్ని జయించాడు. దేవునికి స్తోత్రం. అందుకే ఇక్కడ 18వ వచనములో ఇందుచేత మొదటి నిబంధన కూడా రక్తము లేకుండా ప్రతిష్ఠింపబడలేదు. అంటే క్రీస్తు రక్తం లేకుండా మొదటి నిబంధన ఉందనుకుంటున్నారేమో, కాదు. మొదటి నిబంధనలో ఉన్న భక్తులందరికీ విడుదల క్రీస్తు రక్తము ద్వారానే. ఎలాగ క్రీస్తు రక్తము ద్వారా పాత నిబంధన భక్తులకి ఇది ఎలా వర్తిస్తుందని మీరు అనుకుంటున్నారా? క్రీస్తు ప్రభువారు కొత్త నిబంధనలో వచ్చారు, తర్వాత వారికే కదా ఈయన రక్తం చిందిస్తే వస్తుంది అని అనుకుంటున్నారు. ఇక్కడ ఏమంటున్నారు? ఈ మరణ శాసనం ద్వారా మొదటి నిబంధన కాలంలో పాత నిబంధన భక్తులు కూడా మరణించారు. మరి వీరు కూడా లేపబడాలి.
మరి వీరిని లేపబడాలంటే ఏ విధంగా అంటే ఇక్కడ అంతే రాయబడి ఉంది, ఇందుచేత మొదటి నిబంధన కూడా రక్తము లేకుండా ప్రతిష్ఠింపబడలేదు. అప్పుడు కోళ్ల రక్తము ఎడ్ల రక్తము చేసేవారు. ఇప్పుడు ఆయనే రక్తం చిందించడానికి వచ్చాడు. ఈయన రక్తము చిందించి మరణాన్ని లేస్తూ సమాధిలోంచి లేస్తున్నప్పుడు ఆయన పైకి వెళ్ళిపోలేదంటండి మొట్టమొదటిగా. అందుకే ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఒక మంచి మాట ఉంటుంది. యేసు ప్రభు వారు పాత నిబంధన బంధకములో వారిని విడిపించుట కొరకు వెళ్ళినట్టుగా మనం చూస్తున్నాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 8, 9, 10 వచనాలు. అందుచేత ఆయన ఆరోహణమైనప్పుడు చెరను చెరగా పట్టుకుని పోయి మనుషులకు ఈవులను అనుగ్రహించెనని చెప్పబడి ఉన్నది. ఆరోహణం అనగా ఏమిటంటే చూడండి, ఆయన భూమి యొక్క క్రింది భాగమునకు దిగిననియు అర్థమిచ్చుచున్నది కదా. దిగువాడు తానే సమస్తమును నింపునట్లు ఆకాశ మండలములన్నింటికంటే మరి పైకి ఆరోహణమైన వాడై ఉండెను. ఆయన క్రిందకెళ్ళి పాత నిబంధన భక్తులు అందరినీ చెరను చెరగానే పట్టుకుని వెళ్ళిపోయాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఆయన చెరను చెరగా పట్టుకొని వారికి విడుదలనిచ్చి తీసుకెళ్ళినట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇప్పుడు మరణ శాసనము రాసిన వాని మరణం ఆవశ్యకమైంది. ఆ యొక్క జయము, ఆ శిలువ మరణము యొక్క జయము, మరణమును ఓడించిన జయము మనల్ని ఆవరించింది. దేవునికి స్తోత్రం. అందుకే ఆయన మధ్యాకాశములోనికి వచ్చినప్పుడు కడబూరం రోగుచున్నప్పుడు మొదట మృతులైన వారు లేస్తారు. వారు లేచారంటే వారు మరణాన్ని జయిస్తున్నారు. దేవునికి స్తోత్రం. కాబట్టి మరణము యొక్క ముళ్ళు పాపము. మరణ శాసనము రాసిన వాని యొక్క మరణము ఆవశ్యకము. ఆయన మరణించి మన కొరకు, మన పాపముల కొరకు, మన అపరాధముల కొరకు, చూడండి, ఆయన మన కొరకి పరలోకాన్ని గొప్ప భాగ్యమని ఎంచుకోనలేదు. ఆదాము అవ్వల్ని ఆయన చేసి మీరు ఫలించి అభివృద్ధి పొందండి అన్నాడు. కానీ వారు మోసపోయారు. ఈ దినాల్లో మనుషుల్ని మోసము అనేది ఒకటి మనుషుల మధ్యలో తిరుగులాడుతుంది. ఇది నిజమా? వద్దు, నేను దేవునిలో ప్రతిష్ఠించబడి ఉన్నాను, నేను ఈ విధంగా ఉండాలనుకుంటున్నా, నా వస్త్రధారణ ఈ విధంగా ఉండాలనుకుంటుందంటే పర్వాలేదు. నీకన్నా పెద్ద పాస్టర్సే, పెద్ద పాస్టర్ల వాళ్ళే ఇంతకన్నా మంచిగా ఉంటున్నారు. మరి ఇంకొక మాట ఏంటో తెలుసా అండి, పాస్టర్ గారు వాళ్ళకి సంబంధించిన కుటుంబకులు ఎలా ఉంటున్నారు, తప్పులేదు అని అంటున్నప్పుడు మోసపోతున్నారు. మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు. మోసముకి ఎప్పుడైతే మనం తల వంచుతున్నామో దురాశ మనల్ని ఇచ్చేస్తుంది. అది పాపంలోకి తీసుకెళ్ళిపోతుంది, అది మరణానికి తీసుకెళ్ళిపోతుంది. మరణమును జయించినటువంటి దేవాతి దేవుడు మనకున్నాడు. ఇది తిన్న దినమున నిశ్చయముగా నీవు చచ్చెదవు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇది తిన్న దినమున నిశ్చయముగా నువ్వేమైపోతావు? చచ్చిపోతావు. ఇంకొక మాట చెప్తున్నాను చూడండి. చాలా వరకు అందరూ ఏమంటారంటే అవ్వమ్మ వల్లే ఇది జరిగింది. నేను కొంతమంది దైవ సేవకులు డాక్టరీని ఇస్తున్నారు ఈ విషయంలో. అవ్వమ్మ వల్లే జరిగింది, అవ్వమ్మ వల్లే జరిగిందంటే ఇక్కడ ఒక మాట చూడండి. మనం చూసిన మాట 2వ అధ్యాయములో దేవుడు ఇది తిన్న దినమున నీవు నిశ్చయముగా చచ్చేదవు అని చెప్పాడు. 2వ అధ్యాయం 17వ వచనములు. 2వ అధ్యాయము 17వ వచనములు. తర్వాత చూడండి 22వ వచనంలో, తరువాత దేవుడైన యెహోవా తాను ఆదాము నుండి తీసిన ప్రక్కటెమునకును స్త్రీనిగా నిర్మించి ఆమెను ఆదాము నొద్దకు
తీసుకొని వచ్చాను. అంటే ఈ మాట చెప్తున్నప్పుడు అమ్మ ఆదాము దగ్గర లేదు, ఇంకా తీసుకురాలేదు. ఇంకొక విషయం ఏంటంటే 21వ వచనంలో చూడండి, 2వ అధ్యాయము 21వ వచనంలో, అప్పుడు దేవుడైన యెహోవా ఆదామునకు గాఢ నిద్ర కలుగచేసి అతడు నిద్రించినప్పుడు అతని ప్రక్కటెముకలలో ఒక దానిని తీసి ఆ చోటును మాంసముతో, అంటే ఇది తిన్న దినమున నీవు నిశ్చయముగా చచ్చేదు అన్న మాట చెప్పింది ఆదాముకే. అప్పుడు అవ్వమ్మని దేవుడు ఇంకా కలగచేయలేదు. ఈ మాట చెప్పిన తర్వాత అవ్వమ్మని కలగచేసి అవ్వమ్మని తీసుకొచ్చాడు. మరి అవ్వమ్మ తిన్నది అక్కడికి ఆగిపోయాడా? ఆదాముకు తెలుసు కదా. అంటే ఇప్పుడు ఆదాముకు తెలిసిన సంగతి అంటే మీరు అనుకోవచ్చు అవ్వమ్మకు తెలియక తిన్నదేమో. కాదు, మన ఇంటిలో ఒక సంఘటన జరిగితే మన కుటుంబీకులకు చెప్పకుండా ఉంటామా? మనం ఎప్పుడూ చెప్తానే ఉంటాం. తెలిసినప్పటికీ వీరు చేసి భూలోకమునకు మరణాన్ని తీసుకొచ్చారు. తెలిసి యేసయ్య కూడా తెలిసి ఆయన ప్రాణాన్ని పెట్టాలి, ఆయన మరణ శాసనాన్ని తిరిగి రాయాలని ఆయన వచ్చారు. కాబట్టి ఈ దినమందు దురాశ ఏ విధంగా మనం ఈడుస్తుంది, మోసపోతున్నామేమో దేవుని మాటల్ని మనం అంగీకరించిన వారంగా ఉండాలి. ఎల్లప్పుడూ ఆయన్ని స్తుతిస్తూ ఎల్లప్పుడూ ఆయన నామాన్ని ఘనపరుస్తూ ఉండాలి. అందుకే నేనెల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదన్, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండున్, అంతా నా మేలుకే ఆరాధన యేసుకే, అంతా నా మంచికే తన చిత్తమునకు తల వంచితే ఆరాధనాపను స్తుతించుట మానను, స్తుతించుట మానను. నేనెల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదన్. మనం ఎల్లప్పుడూ దేవుని సన్నతించాలి. కాబట్టి ఇక్కడ కీర్తనల గ్రంథం చివరిగా ఒక మాట చెప్పుకొని మనం ముగించుకున్నాము. కీర్తనల గ్రంథం 34వ అధ్యాయము 1వ వచనంలో, 34వ అధ్యాయము 1వ వచనం, దావీదు అబీమెలెకు ఎదుట వెర్రివాని వలె ప్రవర్తించి అతని చేత తోలివేయబడిన తరువాత రచించినటువంటి కీర్తన. దావీదు అబీమెలెకు దగ్గర వెర్రివాడి వలె, పిచ్చివాడి వలె అక్కడ తప్పించుట కొరకు చేశాడు. దేవుని స్తుతించాడు, దేవుని ఆరాధించాడు, పాటలు పాడాడు. అందుకే అంటున్నాడు, నేను ఎల్లప్పుడూ, 1వ వచనం, నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండి. ఎల్లప్పుడూ అన్నాడు కాబట్టి ఆయన ఎల్లప్పుడూ దేవుని స్తుతిస్తూనే ఉన్నాడు. అందుకే 103వ కీర్తన కూడా దావీదు రాసిందే, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఎందుకంటే నేను ఎల్లప్పుడూ దేవుణ్ణి స్తుతిస్తానన్నాను, నేను ఎల్లప్పుడూ ఆయన కీర్తి నా నోట ఉంటుందన్నాను. కాబట్టి మరి నేను ఇప్పుడు పడుకుంటున్నాను కదా, నేను స్తుతించలేను కదా. ప్రాణంతో చెప్తున్నాడు, ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ప్రాణమా యెహోవాను సన్నుతించుమని దేవుని చేతికి తన ప్రాణాన్ని అప్పగించుకున్నాడు. మనము ధనవంతుడు లాజరును చూసినప్పుడు ధనవంతుడు ఏమన్నాడు? నా ప్రాణమా తిను తాగు సుఖించన్నాడు. చూడండి, మరణాన్ని జయించి మరణ శాసనాన్ని కొట్టివేసి లోకమునకు వచ్చినటువంటి మరణాన్ని తొలగించి మరణము నుంచి మనకి విజయమునిచ్చినటువంటి దేవాది దేవునికి మనము కృతజ్ఞతలమై ఉన్నాం. కృతజ్ఞత కలిగాం కాబట్టి ఆ కృతజ్ఞత ఎలా తీర్చుకోవాలి? మనం ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించాలి, ఆయన కీర్తి ఎల్లప్పుడూ మన నోట నుండాలి. దేవునికి స్తోత్రం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, వినబడుచున్నటువంటి విత్తబడుచున్నటువంటి దేవుని వర్తమానం ద్వారా మనం ఏమై ఉన్నాం? దురాశ మీలోకి వస్తుందా? దురాశ మనల్ని ఆవరింప చేస్తుందా? దురాశ కన్నా ముందుగా మనము మోసపరిచేవాడి కంటే ముందు మనలో ఒక దురాశ వస్తుంది. ఆ దురాశ రావడం చేత అది సాతాను గ్రహించి
మోసపరిచేవాడిని నీ యొద్దకి పంపిస్తాడు. ఒక దురాశ నీలోకి ఎప్పుడైతే వచ్చిందో దాన్ని కార్యరూపంలోకి తీసుకురావడానికి అపవాది మోసగాడిని నీ యొద్దకు పంపిస్తాడు. ఎప్పుడైతే దురాశ నీలో ఉందో అప్పుడు మోసపోతావు. మోసపోవడం దినమునే నీవు చచ్చేదవని దేవుడు చెప్పాడు. కాబట్టి అంటే దురాశ అవ్వములోకి ఏమొచ్చిందంటే మనము దేవదూతల వలె అయిపోవచ్చు. అపవాది కూడా మహోన్నతునితో నేను సమానులుగా ఎంచుకుంటాను. అపవాదికి గర్వమే, అపవాదికి గర్వం. ఇక్కడ కూడా అవ్వమ్మకి అది దురాశతో కూడిన గర్వమే. మనల్ని సృష్టించిన దేవుడు మన విషయంలో ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. మనం ఎప్పుడు అడగాలి, ప్రభా నువ్వు నన్ను ఎందుకు పుట్టించావయ్యా, నేనేం చేయాలయ్యా, నా వలన ఏం చేయాలి ప్రభా, నా ద్వారా ఏం కార్యం, అసలు నన్ను ఎందుకు పుట్టించావా నాయన, నేను నీ కొరకు ఏమన్నా ఉపయోగపడుతున్నానా ప్రభా అని అడగాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఈ దినాన్న మనల్ని మనం పరిశీలన చేసుకుందాం. ప్రభు మనల్ని ఏ విషయమై పుట్టించాడో ప్రతి దానికి మనం పరిగెట్టకూడదండి. మన విషయంలో ఆయన చిత్తం ఉంది. ఆయన చిత్తాన్ని మనం తెలుసుకోవాలి. దురాశ చేత ఎడవబడుచున్నామా? జాగ్రత్త. మోసపోతున్నారా? జాగ్రత్త. పాపము ఏలుబడి చేస్తుంది. పాపమునకు అవకాశం ఇచ్చావా? జాగ్రత్త. మరణమునకు తీసుకెళ్తుంది. కాబట్టి ఈ దినమందు మనల్ని మనం పరీక్షించుకొని మనం ఏమై ఉన్నామో, దేవుని చిత్తములో మనం ఏమై ఉన్నామో తెలుసుకుందాం. కాబట్టి మరణ శాసనాన్ని రాసినవాడు ఆ మరణ శాసనాన్ని కొట్టివేయడం కొరకు, మన అతిక్రమముల కొరకు, మన దురాశల వల్ల, మనం మోసపోవడం వల్ల ఆయన మరణించాడు. ప్రియమైనటువంటి దేవుని సంగమా, దేవుడు మాట్లాడుచున్నాడు. ప్రార్థన చేసుకుందాం. చెప్పబడిన వాక్యము మన హృదయంలో ముద్రింపబడినట్లుగా సర్వాధికారి అయిన దేవ, ఇంతవరకు మీరు మాట్లాడారు ప్రభా, మా కొరకు నాయన అయ్యా, మమ్మల్ని నిత్యరాజ్యములోనికి ప్రవేశించుట కొరకు మరణము పొంది ఉన్నావు ప్రభా. మరణపు ముళ్ళుని విరిచావు తండ్రి. నీకే స్తోత్రములు. నీ కృపలో మీరు మమ్మల్ని జ్ఞాపకం చేస్తారు. మేమేమై ఉన్నామో అది కేవలము నీ కృప వలె అయి ఉన్నాము తండ్రి. మమ్మల్ని మేము పరిశీలన చేసుకుని ఎడల విమర్శల్లో ఉండమని 1 కొరింథీ 11వ అధ్యాయంలో మీరు మాట్లాడారు తండ్రి. కాబట్టి మమ్మల్ని మేము పరిశీలన చేసుకుని నీ రాజ్య వ్యాప్తి కొరకు అనేకులని ప్రభా మరణమునకు అప్పగింపబడిన వారిగా, అనగా నాయన నీ యొక్క రక్షణ భాగ్యంలోనికి వస్తే మరణము జయించేవారిగా ఉంచుతానన్నా. కాబట్టి అనేక ఆత్మలను రక్షించు. మొదటిగా నన్ను జ్ఞాపకం చేసుకోండి, నా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి, నా చుట్టుపక్కల వారిని జ్ఞాపకం చేసుకోండి, నా రాష్ట్రాన్ని, దేశాన్ని, సమస్తమును ప్రభా మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈ కార్యములు జరిగించి మీరు మహింపరచమని, మీరు మహిం పొందుకోమని ప్రార్థిస్తాం. దురాత్మ శక్తులు, దురాశయాలు, మోసపూరితము అవన్నీ దూరపరచండి నాయన. మమ్మల్ని నీ కొరకు చెక్కుకున్నటువంటి మంచి ప్రభా శిల్పులుగా మేము నీ యొద్ద ఉండడానికి, మంచి ప్రతిమలుగా ఉండడానికి ఈ వాక్యం చేత మీరు మమ్మల్ని ముద్రించి మీరు మహిమ పొందమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేసి అడిగి పొంది ఉన్నాము పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రార్థన ఆలకించిన దేవునికి స్తోత్రం.